Hi everyone, I'm Kalyani, working as a lecturer in Sierra College for Women. Today I'm going to discuss about different riverine systems in India and its fishery. It includes the Ganga River system and Brahmaputra River system. For second BSc third semester fishery students in Capture Fishery 1. Ganga River system. It includes the రివర్ గంగా, రివర్ యమున, రివర్ గండాక్. సో గంగా రివర్ సిస్టంలో ఎటువంటి రివర్స్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయంటే గంగా రివర్, యమునా రివర్ అండ్ గండాక్ అని చెప్తున్నారు. అండ్ ద గంగా రివర్ సిస్టమ్ కాన్స్టిట్యూట్స్ ది లార్జెస్ట్ రివర్ సిస్టమ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో చూసుకున్నట్లయితే లార్జెస్ట్ రివర్ సిస్టమ్ ఏది అంటే గంగా రివర్ సిస్టమ్ అంటున్నారు. ఎందుకంటే ఇట్ ఇంక్లూడ్స్ ది గంగా, యమున అండ్ గండాక్. అండ్ ద రివర్ యమున వన్ ఆఫ్ ది మేజర్ కాంపనెంట్స్ ఆఫ్ ది సిస్టమ్ border parts of the states of Punjab and Haryana and flows through the Union Territory of Delhi. సో ఈ యొక్క రివర్ యమున అనేది వన్ ఆఫ్ ది మేజర్ కాంపనెంట్స్ ఆఫ్ ది సిస్టమ్ అని ఎందుకన్నారు అంటే ఇది దీని యొక్క ఫ్లో అనేది బార్డర్ పార్ట్స్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ పంజాబ్, హర్యానా అంటే హర్యానా పంజాబ్ యొక్క బార్డర్లోనూ ఇది యొక్క ఫ్లో అవుతుంది. అలాగే యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఢిల్లీలో కూడా దీని యొక్క వాటర్ ఫ్లో అనేది ఉంటుంది, అంటే యమునా రివర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. సో అందుకని దీన్ని మేజర్ కాంపనెంట్స్ ఆఫ్ ది సిస్టమ్ అన్నారు. అలాగే ఈ యొక్క రివర్ సిస్టమ్ యొక్క ప్రిన్సిపల్ ట్రిబ్యూటరీస్ చూసుకున్నట్లయితే ఫ్రమ్ ది నార్థన్ డ్రైనేజ్లో ఉన్న ప్రిన్సిపల్ ట్రిబ్యూటరీస్ ఏమిటి అంటే సో ఇట్ ఇన్క్లూడ్స్ ది రామ్గంగా, గోమతి, గాగ్రా, గండాక్ అండ్ కోసి. సో నార్థన్ డ్రైనేజ్లో ఉన్న ఈ యొక్క ప్రిన్సిపల్ ట్రిబ్యూటరీస్ వచ్చేసి రామ్గంగా, గోమతి, గాగ్రా, గండాక్ అండ్ కోసి రివర్స్ అని చెప్తున్నారు. అలాగే ఈ యొక్క రివర్ సిస్టమ్కి, యమునా రివర్ సిస్టమ్కి దాని యొక్క సదర్న్ సైడ్ చూసుకున్నట్లయితే అంటే సదర్న్ వాటర్ షెడ్ కూడా ఉంది అని చెప్తున్నారు. ఒక సదర్న్ వాటర్ షెడ్లో అది ఫామ్ చేసే ప్రిన్సిపల్ ట్రిబ్యూటరీస్ చూసుకున్నట్లయితే ఇట్ ఇన్క్లూడ్స్ ది చంబల్, కెన్, బెట్వా, టన్ అండ్ సన్స్. అంటే యమునా రివర్ యొక్క సదర్న్ సైడ్ చూసుకున్నట్లయితే దాని యొక్క ప్రిన్సిపల్ ట్రిబ్యూటరీస్ చూసుకున్నట్లయితే చంబల్, కెన్, బెట్వా, టన్స్ అండ్ సన్ అని చెప్తారు. సో ఓవరాల్గా ఈ యొక్క గంగా రివర్ సిస్టంలో ఉన్న ప్రిన్సిపల్ ట్రిబ్యూటరీస్ నార్థన్ సైడ్ అండ్ సదర్న్ సైడ్ చూసుకున్నట్లయితే నార్థన్ సైడ్ అయితే ఇక్కడ ఉన్నవి రామ్గంగా, గోమతి, గాగ్రా, గండాక్ అండ్ కోసి అని చెప్తున్నారు. అలాగే సదర్న్ సైడ్ చూసుకున్నట్లయితే ఇట్ ఇన్క్లూడ్స్ ది చంబల్, కెన్, బెట్వా, టన్ అండ్ సన్ అంటున్నారు. అండ్ ఈ యొక్క గంగా రివర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ catchment area of 9.71 lakh square kilometers. సో గంగా రివర్ సిస్టంలో ఉండే క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఆక్యుపై చేస్తుంది అంటే 9.71 lakh square kilometers. And the Ganga is the perennial river having its origin from Gangotri in the snow-based Himalayas about 3,129 kilometers above the median sea level, traveling a distance of about 220 kilometers in the Himalayas. It enters the plains at Haridwar and after meandering over a distance of about 2,290 kilometers in the Indo-Gangetic plains in the states of UP, Bihar and West Bengal, ultimately joins the Bay of Bengal. అంటే ఈ యొక్క గంగా రివర్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ పెరినియల్ రివర్ సిస్టమ్ అని, అంటే ఎప్పటి నుంచో ఉన్న రివర్ సిస్టమ్ అని చెప్తున్నారు. అండ్ దీని యొక్క ఆరిజిన్ అనేది గంగోత్రి దగ్గర స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క గంగోత్రి అనేది ఎక్కడుంది అంటే ఇట్ ఈస్ ది స్నో బేస్డ్ హిమాలయన్ రీజియన్ అని చెప్తున్నారు. అండ్ ఇది మీడియం సీ లెవెల్ నుంచి ఎంత హైట్లో ఉంటుంది అంటే ఎంత హైట్ నుంచి ఈ యొక్క గంగా రివర్ సిస్టమ్ అనేది ఆరిజిన్ అయ్యింది అంటే 3,129 kilometers అబవ్ ది మీడియన్ సీ లెవెల్ అంటున్నారు. అండ్ ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది హిమాలయస్లో చూసుకున్నట్లయితే అది 220 kilometers ట్రావెల్ చేస్తుంది అని చెప్తున్నారు. అక్కడి నుంచి అది ఇట్ ఎంటర్స్ ది ప్లేన్స్ అట్ హరిద్వార్. సో హరిద్వార్లో ఉన్న ప్లేన్స్లోకి ఎంటర్ అవుతుంది. అలాగే అక్కడి నుంచి మళ్ళీ ఫ్లో అయ్యి ఎంత డిస్టెన్స్ ఓవర్ డిస్టెన్స్ ఆఫ్ అబౌట్ 2,290 kilometers అది ఫ్లో అయ్యి
ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్స్లోకి ఎంటర్ అవుతుంది. ఆ ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే ఏ స్టేట్స్లో ఉన్నాయి అంటే ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్లో ఉన్న ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్స్లో అది ఫ్లో అయ్యి ఫైనలీ అది వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో జాయిన్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది గంగోత్రి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. అలా స్టార్ట్ అయ్యి హిమాలయన్ రీజన్లో ఉన్న గంగోత్రి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అది హరిద్వార్ ప్లేన్స్లోకి, సో ఇట్ ఈస్ ది హరిద్వార్ ప్లేన్స్. సో హరిద్వార్ ప్లేన్స్ నుంచి అది ఇంకా ఫ్లో అయ్యి 2290 కిలోమీటర్స్ ఫ్లో అయ్యి ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్స్ అంటే యూపీ, బీహార్లో ఉన్న ఇంకా ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్స్ అన్నిటినీ ఫ్లో అయ్యేది ఫైనలీ అది బే ఆఫ్ బెంగాల్లోకి అది రిలీజ్ అవుతుంది. Next, the Yamuna, which is about 1000 kilometers long, has its source at about 8 kilometers north Yamunotri hot springs in the Himalayas. So Yamuna river system అనేది it is a major component of the గంగా రివర్ సిస్టమ్ అనుకున్నాం. సో ఈ యొక్క యమునా రివర్ అనేది ఎంత లెంత్ ఫ్లో అవుతుంది అంటే 1000 కిలోమీటర్స్ అంటున్నారు. అండ్ దాని యొక్క సోర్స్ అనేది ఎక్కడుంది అంటే 8 కిలోమీటర్స్ నార్త్. సో నార్త్లో ఉన్న యమునోత్రి హాట్ స్ప్రింగ్స్ అంటే హిమాలయన్ రీజన్లో ఉన్న యమునోత్రి హాట్ స్ప్రింగ్స్ దగ్గర ఈ యొక్క యమునా రివర్ యొక్క ఆరిజిన్ అనేది స్టార్ట్ అవుతుంది, దాని యొక్క సోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. అక్కడి నుంచి అది ఇట్ ఎంటర్స్ ది డూన్ వ్యాలీ బిలో కల్సీ. సో కల్సీ రీజన్లో ఉన్న కింద ఉన్న డూన్ వ్యాలీలోకి ఎంటర్ అవుతుంది. అండ్ ది ప్లేన్స్ ఇన్ షరణ్పూర్ డిస్ట్రిక్ట్ ఇన్ యూపీ. సో కల్సీలో ఉన్న డూన్ వ్యాలీ దగ్గరికి అలాగే ప్లేన్స్ ఇన్ షరణ్పూర్ డిస్ట్రిక్ట్ ఇన్ యూపీలోకి ఈ యొక్క యమునా రివర్ అనేది ఎంటర్ అవుతుంది అని చెప్తున్నారు. అక్కడి నుంచి అది సౌత్ వర్డ్కి ఫ్లో అయ్యి ఎక్కడికి వెళ్తుంది, ఢిల్లీకి. ఢిల్లీ నుంచి మధుర వరకు ఫ్లో అయ్యి అండ్ సౌత్ ఈస్ట్ సైడ్ అది ఫ్లో అవుతూ ఫైనలీ అది అలహాబాద్ రీజన్లో ఉన్న గంగా రివర్లోకి అది మీట్ అవుతుంది అని చెప్తున్నారు. సో యమునోత్రి దగ్గర దాని యొక్క సోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా ఫ్లో అవుతూ వచ్చి డూన్ వ్యాలీ దగ్గర ఉన్న అంటే బిలో ది కల్సీ బిలో ఉన్న డూన్ వ్యాలీలోకి అది ఎంటర్ అయ్యి అక్కడి నుంచి అది మళ్ళీ ఫ్లో అవుతూ వచ్చి ఇట్ ఎంటర్స్ ఇన్ టు ది షరణ్పూర్ డిస్ట్రిక్ట్స్ ఇన్ యూపీ. సో యూపీ రీజన్లో ఉన్న షరణ్పూర్ డిస్ట్రిక్ట్లోకి అది ఎంటర్ అవుతుంది. అలాగే అది అక్కడి నుంచి సో యమునోత్రి దగ్గర స్టార్ట్ అవుతుంది. దాని యొక్క సోర్స్ అనేది అక్కడ నుంచి అది ఇట్ ఫ్లోస్ టు ది ఇట్ ఎంటర్స్ ఇన్ టు ది డూన్ వ్యాలీ బిలో కల్సీ దగ్గర ఉన్న డూన్ వ్యాలీలోకి అలాగే షరణ్పూర్ డిస్ట్రిక్ట్ ఇన్ యూపీలో ఉన్న షరణ్పూర్ డిస్ట్రిక్ట్లోకి అది ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి అది సౌత్ వర్డ్కి ఫ్లో అవుతుంది. సో ఇక్కడి నుంచి అది మళ్ళీ సౌత్ వర్డ్కి ఫ్లో అయ్యి ఢిల్లీకి రీచ్ అవుతుంది. ఢిల్లీ నుంచి మథుర వరకు అది ఫ్లో అయ్యి ఫైనలీ అది అలహాబాద్ రీజన్ దగ్గర ఇట్ మీట్స్ ది గంగా అని చెప్తున్నారు. సో దాని యొక్క ఫ్లో అనేది ఇలా ఉంటుంది. అండ్ నీకు గంగా రివర్ సిస్టమ్ యొక్క ఫిషరీస్ చూసుకున్నట్లయితే సో కమింగ్ టు ది ఫిషరీస్ ఆఫ్ గంగా రివర్ సిస్టమ్, సో ఇట్ ఇన్క్లూడ్స్ ది మేజర్ కార్ప్స్ like Labio rohita, Sirhanus mrigala, Katla and also Labio kalbasu అని చెప్తున్నారు. అండ్ క్యాట్ ఫిషెస్ చూసుకున్నట్లయితే మిస్టర్స్ ఓర్, మిస్టర్ సింగాల, వెలాగా 2 స్పీషీస్,
And Clupits includes the Hilsa hilsa, Pangasius pangasius, Cylondia, Notopteris chitula, Itropictis vacha, Setipinna fasa, Gutsia chapra, Rita, Aspidoperia morar, Syrinus reba, Aelia coelia, Bagarius, Daciatis next prawns, Macrobrachium malcolmsoni, Palimon lameri, and here the Syrinus mrigala was found to be the most dominant species in the upper stretches of the Ganga from Kanpur down to Allahabad and in Yamuna. So Syrinus mrigala అనేది dominant species అని ఎందుకు చెప్తారు అంటే సో ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ది అప్పర్ స్ట్రెచెస్ ఆఫ్ ది గంగా. సో గంగా యొక్క అప్పర్ స్ట్రెచెస్లో కనిపిస్తుంది, అలాగే కాన్పూర్ డౌన్ వరకు దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ఆల్సో అలహాబాద్ రీజియన్లోను అండ్ యమునా రివర్లోను ఈ యొక్క సిరిహనస్ మృగాల స్పీషీస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ ది కట్ల సిరిహనస్ మృగాల, లేబియోరోహిత, మిస్టస్ ఓర్, మిస్టస్ సింగాల, వెలాగర్టు స్పీషీస్, హిల్సా, పంగాషియస్, Cylondia, Itropictis vacha, Notopteris chitala, Bagarius, Aelia coelia, Aspidoperia morar, Palimon lameri, Gutsia chapra, Rita, Setipinna fasa species, and it is the Daciatis species. Next one, the Brahmaputra river system. So it consists of the river Brahmaputra, river Godavari, river Krishna and river Kaveri. So Brahmaputra river system lo చూసుకున్నట్లయితే సో ఏమేమి రివర్స్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి? ఇట్ ఇంక్లూడ్స్ ది బ్రహ్మపుత్ర రివర్, గోదావరి రివర్, కృష్ణ అండ్ కావేరి. సో ఈ యొక్క బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ యొక్క ఆరిజిన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే ఇన్ ది గ్రేట్ గ్లేసియర్ నియర్ మానస్ సరోవర్ లేక్. సో దాని యొక్క ఆరిజిన్ అనేది మానస్ సరోవర్ లేక్ దగ్గర స్టార్ట్ అయ్యింది. దాని యొక్క టోటల్ లెంత్ చూసుకున్నట్లయితే 2900 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. సో ఈ యొక్క బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ అనేది మానస్ సరోవర్ లేక్ దగ్గర ఆరిజినేట్ అయిన తర్వాత అది ఫస్ట్ ఒక 1600 కిలోమీటర్స్ అది టిబెట్ ద్వారా ప్రయాణిస్తుంది. సో టిబెట్లో ఫ్లో అయ్యే ఈ యొక్క బ్రహ్మపుత్ర రివర్ని ఏమని పిలుస్తారు అంటే సాంగ్పో అని పిలుస్తారు. And thereafter reversing its course westwards it flows through Arunachal Pradesh for about 160 kilometers. సో టిబెట్ వరకు అది ఫ్లో అయిన తర్వాత అక్కడి నుంచి అది యొక్క ఫ్లోని రివర్స్ చేసుకుని వెస్ట్వర్డ్స్ అది ఫ్లో అవుతుంది. ఎక్కడది? అరుణాచల్ ప్రదేశ్ ద్వారా. సో అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి అది 160 కిలోమీటర్స్ అది ఫ్లో అవుతుంది. ఫ్లో ఎక్కడికి వెళ్తుంది అంటే అస్సాం వ్యాలీకి వెళ్తుంది. సో అస్సాం వ్యాలీ కూడా ఎక్కడున్న దాని దగ్గరికి వెళ్తుందంటే అబౌవ్ సాడియా అనే ఒక రీజియన్ నుంచి అక్కడ ఉన్న వ్యాలీ అస్సాం వ్యాలీ దగ్గరికి అది ఎంటర్ అవుతుంది అని చెప్తున్నారు. Flowing further westwards through Assam for about 640 kilometers and turning south beyond Dhubri, it flows through Bangladesh for its last 480 kilometers, joining the Ganga at Golando. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ దీని యొక్క ఆరిజిన్ అనేది మానస్ సరోవర్ లేక్ దగ్గర స్టార్ట్ అయ్యింది. అక్కడ నుంచి 1600 కిలోమీటర్స్ అది టిబెట్ రీజియన్ నుంచి ఫ్లో అవుతుంది. దాన్ని సాంగ్పో అంటారు. సో టిబెట్ నుంచి ఫ్లో అవుతున్న తర్వాత అది దాని యొక్క ఫ్లోని అది రివర్స్ చేసుకుని వెస్ట్వర్డ్స్గా ఫ్లో అవుతుంది. ఎక్కడది? అరుణాచల్ ప్రదేశ్లో. అరుణాచల్ ప్రదేశ్ నుంచి 160 కిలోమీటర్స్ మళ్ళీ అది ప్రయాణించి అస్సాం వ్యాలీలోకి ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ అది వెస్ట్వర్డ్స్ ఫ్లో చేసుకుంటూ అస్సాంలోకి ఎంటర్ అవుతుంది. సో అస్సాం దగ్గర నుంచి అది 640 కిలోమీటర్స్ ప్రయాణించి దుబ్రీ దగ్గరికి వెళ్ళిన తర్వాత సౌత్కి టర్న్ అయ్యి మళ్ళీ అది బంగ్లాదేశ్లోకి ఫ్లో అవుతుంది. సో బంగ్లాదేశ్ నుంచి ఒక 480 కిలోమీటర్స్ ఫ్లో అయ్యి ఫైనల్గా గంగాలోకి అది మిక్స్ అవుతుంది. సో జాయిన్ అవుతుంది. సో గంగాలో ఎక్కడ మిక్స్ అవుతుంది అంటే అది గొలాండో అనే రీజియన్ దగ్గర బ్రహ్మపుత్రను గంగా రెండు మిక్స్ అవుతాయి. సో ఇక మిక్సింగ్ పాయింట్ ఎక్కడైతే గంగా అండ్ బ్రహ్మపుత్ర మీట్ అవుతాయో ఆ రివర్ని ఏమంటారు అంటే పద్మ అంటారు అని చెప్తున్నారు. సో ఇక ఆరిజిన్ అనేది ప్రజెంట్ అయింది. సో అది ఎప్పుడైతే ఫ్లో అవుతూ వస్తుందో టిబెట్ రీజియన్లో దాన్ని సాంగ్పో అని పిలుస్తారు అని చెప్తున్నారు. సో ఇది బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్, ఇది గంగా రివర్ సిస్టమ్. సో ఈ రెండు ఇక్కడ మిక్స్ అవుతున్నాయి గొలాండో. సో ఈ రీజియన్ ఏమంటారంటే పద్మ అంటారు. ఫైనల్లీ అది బే ఆఫ్ బెంగాల్లోకి రిలీజ్ అయిపోతుంది.
It is the Brahmaputra river system and it is the Ganga river system. So రెండు మిక్స్ అయ్యి it flows into the Bay of Bengal అని చెప్తూ ఉంటారు. సో ఆఫ్టర్ ది కన్ఫ్లుయెన్స్ విత్ గంగా యునైటెడ్ రివర్స్ లో అండర్ ది నేమ్ పద్మ. సో ఇప్పుడు గంగా అండ్ బ్రహ్మపుత్ర మీట్ అయిన దాన్ని పద్మ అంటారు అని చెప్తున్నారు. సో ఈ పద్మ అనేది ఎక్కడికి రీచ్ అవుతుందంటే బే ఆఫ్ బెంగాల్ దగ్గరికి రీచ్ అవుతుంది అని చెప్తున్నారు. ఫైనల్ బే ఆఫ్ బెంగాల్లో అది మిక్స్ అయిపోతుంది. సో రీచింగ్ ది బే ఆఫ్ బెంగాల్ త్రూ ది గ్రేట్ మేఘనా ఈస్టరీ. సో పద్మా రివర్ అనేది బే ఆఫ్ బెంగాల్లో కలవాలి అంటే అక్కడ ఈస్టరీ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని మేఘనా ఈస్టరీ అంటారు. The river at places exceed 9.6 kilometers in width. సో ఈ రీజియన్లో రివర్ అనేది ఎలా ఉంటుంది, ఎంత విడ్త్లో ఉంటుంది అంటే 9.6 కిలోమీటర్స్లో ఉంటుంది అంటున్నారు. ద ప్రిన్సిపల్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ బ్రహ్మపుత్ర ఇన్ అస్సాం ఆర్. సో ఏమేంటి ప్రిన్సిపల్ ట్రిబ్యూటరీస్ ఏమున్నాయి బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్కి అస్సాంలో అయితే జియోదార్, సుబన్శ్రీ, రంగనాథి, ధిరాంగ్, బురాయ్, బార్గాంగ్, జై బరేలి, ధన్సిరి, పుల్హమారి, అయి, మనాస్, పగ్లాడియా, చంపామతి, సంకోష్, గంగాధర్ అలాంగ్ నార్త్ బ్యాంక్, దిబ్రు, దిహాంగ్, దిసాంగ్, దిఖు, ఝాంజీ, కుల్సి, దుధనాయ్, కృష్ణయ్, జినారి అలాంగ్ సౌత్ బ్యాంక్. సో ఇవన్నీ ప్రిన్సిపల్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ ఇన్ అస్సాం అంటున్నారు. అండ్ ది సైలెంట్ టోపోగ్రాఫికల్ ఫీచర్స్ ఆఫ్ బ్రహ్మపుత్ర వ్యాలీ ఈజ్ దట్ ఇట్ ఈస్ interspersed with abandoned beds of river which are subjected to annual inundations. The salient topographical feature of Brahmaputra valley is that it is interspersed with abundant beds of river which are subjected to annual inundations. సో ఇక్కడ ఈ యొక్క బ్రహ్మపుత్ర రివర్ వ్యాలీ ఆర్ బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ అనేది ఇంటర్స్పెస్డ్ అని చెప్తున్నారు. The salient topographical feature of Brahmaputra valley is that it is interspersed with abundant beds of rivers which are subjected to annual inundation. సో అంటే ఇక్కడ బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ యొక్క టోపోగ్రఫికల్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఇంటర్స్ప్రెస్డ్ అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ విత్ అబండెంట్ బెడ్స్ అంటే ఇర్రెగ్యులర్గా ఈ యొక్క రివర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. విచ్ ఆర్ సబ్జెక్టెడ్ టు యాన్యువల్ ఇనండేషన్స్. సో ఈ యొక్క రివర్ అనేది కంటిన్యూస్గా ఉండకోకుండా ఈ యొక్క అబాండెంట్ బెడ్స్ అంటే చిన్న చిన్న ఏరియాస్లో యొక్క వాటర్ అనేది స్ప్రెడ్ అయ్యి ఉంటుంది కంటిన్యూస్గా కాకుండా అక్కడక్కడ. సో వాటిలో ఏంటి అంటే విచ్ ఆర్ సబ్జెక్టెడ్ టు యాన్యువల్ ఇనండేషన్స్. సో ప్రతి ఇయర్ దానికి ఏమవుతుంది అంటే వాటర్ అనేది ఫ్లడ్డింగ్ అవుతూ ఉంటుంది ఆ యొక్క బెడ్స్కి అని చెప్తున్నారు. అలాగే ఈ యొక్క ఏరియాస్ని ఏమని పిలుస్తారంటే బీల్స్ అంటారు. దిస్ ఆర్ ది వెట్ ల్యాండ్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి అంటే ఇన్ ది డిస్ట్రిక్ట్స్ ఆఫ్ లఖింపూర్, నౌగాంగ్, నార్త్ కామ్రప్ అండ్ గోల్పారా అని చెప్తున్నారు. In Brahmaputra, 126 species of fish belonging to 26 families are found, of which 41 species sustain fisheries of commercial importance. సో బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ని చూసుకున్నట్లయితే 126 స్పీషీస్ ఆఫ్ ఫిష్ అనేది ఉన్నాయి. అవి కూడా 26 ఫ్యామిలీస్కి చెందినవి అని చెప్తున్నారు. అవి కూడా 41 స్పీషీస్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో వీటన్నిటికీ కమర్షియల్ ఇంపార్టెన్స్ అనేది ఉంది. సో అవి చూసుకున్నట్లయితే 3 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. గ్రూప్ 1 వచ్చేసి వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ స్పీషీస్ అంటున్నారు. గ్రూప్ 2 వచ్చేసి స్పీషీస్ ఆఫ్ నార్థన్ ఇండియా అండ్ గ్రూప్ 3 స్పీషీస్ ఆఫ్ ది హిమాలయాస్. సో వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ స్పీషీస్ని ఎందుకు అంటారు అంటే సో ఏవైతే ఎక్కడున్నాయి అంటే సెయిలాన్, ఇండియా, బర్మా అండ్ ఫారెస్ట్లో ఉన్నవన్నీ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ స్పీషీస్. అలాగే ఇండియా, బర్మా, ఫారెస్ట్ ఆబ్సెంట్ ఇన్ సెయిలాన్. సో ఈ స్పీషీస్ని కూడా ఏవైతే ఈ యొక్క ఇండియా, బర్మా ఫారెస్ట్లో ఉంటాయో వాటిని కూడా వైల్డ్ డిస్ట్రిబ్యూటెడ్ స్పీషీస్ అంటారు. అలాగే ఏవైతే స్పీషీస్ ఇండియా అండ్ బర్మాలో మాత్రమే ఉన్నాయో అలాగే ఇండియాలో మాత్రమే ఉన్నాయో సో ఈ యొక్క స్పీషీస్ అన్నిటిని వైల్డ్లీ డిస్ట్రిబ్యూటెడ్ స్పీషీస్ అన్నారు. సో గ్రూప్ 1లో ఇంక్లూడ్ అయిన స్పీషీస్ అనేవి పర్టికులర్ ఏరియాలో ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. అలాగే గ్రూప్ 2 స్పీషీస్ వచ్చేసి నార్థన్ ఇండియాలో ఉన్న స్పీషీస్ని గ్రూప్ 2 స్పీషీస్ అంటారు. అండ్ గ్రూప్ 3 స్పీషీస్ని ఏమంటారంటే స్పీషీస్ ఆఫ్ హిమాలయాస్. సో హిమాలయ రీజన్లో ఉండే స్పీషీస్ని గ్రూప్ 3 స్పీషీస్ అంటారు. సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఏవైతే అస్సాం హిమాలయాస్లో, నేపాల్ హిమాలయాస్లో,
కొమాన్ హిమాలయాస్లో అలాగే పంజాబ్ హిమాలయాస్లో ఉన్నాయో వాటిని గ్రూప్ 3 స్పీషీస్ ఆర్ స్పీషీస్ ఆఫ్ హిమాలయాస్ అంటారు. సో స్పీషీస్ అస్సాం హిమాలయాస్లో ఉన్న స్పీషీస్ వచ్చేసి టార్ప్రోజీనియస్, స్కైజోథొరాక్స్ ప్రొగాస్టస్, నిమాఖీలస్, లెపిడోసెఫాలిక్టిస్, మిస్టస్ మోంటానస్, గ్లిప్టోథొరాక్స్ స్ట్రైటస్. సో ఇవన్నీ అస్సాం హిమాలయాస్లో ఉండే స్పీషీస్. అండ్ స్పీషీస్ ఫౌండ్ ఇన్ నార్త్ ఇండియా. నార్త్ ఇండియాలో ఉండే స్పీషీస్ ఏంటంటే గుడిసియా చాప్రా, ఆసిగాస్టర్ గోరా, టెట్రాడోన్ క్యూటికోరా, డైనియో డివారియో, డైనియో డంగీలా, ఏలియా కొయిలియా, టోర్పుటిటోరా. సో this is Schizothorax progastus, Nemachilus, Lepidocephalic species, Mistus montanus, Glyptothorax striatus, Gudicea chapra, Tetradon cuticora, Dainio divario, Dainio dangalia, Aelia coelia, Torputitora, Ossigaster gora. So these are all the species of Brahmaputra river system. Thank you.